హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ విత్ టీవీ. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే అంగిడి పైన పడిపోయి పూలు కొంటాను నేను చూస్తున్నారా? ఏం లేదండి, మాకైతే ఇక్కడ గంగమ్మ జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. మాకెప్పుడు గంగమ్మ జాతర మే మంత్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పెరుమాల్పల్లో, సెకండ్ యాదమరిలో, థర్డ్ అయితే చిత్తూరు అండ్ తిరుపతి అయితే ఒకేసారి జరుగుతుంది. ఐ థింక్ పలంనేరు కూడా అనుకుంటాను. సో ఇయర్ మొత్తం వెయిట్ చేసేది గంగమ్మ జాతర కోసమే. చాలా గ్రాండ్గా జరుగుతుంది. 2 రోజులు పండగ అయినా కూడా కానీ చాలా బాగుంటుంది. సో ఇంకా నేను మా ఆయన అయితే గంగమ్మ దగ్గరికి వెళ్తున్నాము పెరుమాల్పల్లో. యాక్చువల్లీ ఏంటంటే మార్నింగే నేను మీషోలో ఒక శారీ పెట్టున్నాను, అదైతే వచ్చేసింది. సో శారీ కూడా ఉంది కదా, ఎలాగో వెళ్ళి అమ్మవారికి చీర పెట్టి గాజులు పెట్టుకుని మొక్కొని వస్తామని బయలుదేరేసాము. అండ్ చాలా రోజుల తర్వాత మా ఆయనతో పాటు బండ్లో వస్తున్నాను అనేసి ఎక్కువ డ్రైవ్ చేస్తున్న వీడియోలో పెట్టాను. ఈ గుడి గుర్తుందా? నేను మా ఆయన పిల్లలు కలిసి లాస్ట్ మంత్ పొంగల్ పెట్టుకొని వచ్చాము కదా, ఆ గుడి కరుమారమ్మ గుడి పెరుమాల్పల్లి స్టార్టింగ్లోనే ఉంటుంది. మా ఆయన మొక్కుంటుంటే నేను వీడియో అయితే తీస్తున్నాను. ఆయన వచ్చి పిలిచారన్నమాట, రా దేవుని మొక్కొని వెళ్తూ అట్లా అనేసి. సో ఇంకా నేను కూడా దేవుడిని అయితే మొక్కొని వెళ్దామనేసి అయితే వచ్చాను. అమ్మవారిని అయితే మాత్రం చాలా బాగా రెడీ చేశారు. అసలు చూడను ఫుల్ఫిల్గా ఉన్నింది. ఇంకా అక్కడ దేవుని మొక్కొని అయితే మేము స్టార్ట్ అయిపోయాము. బండిలో వెళ్తూ ఉండగా ఇక్కడ మీకు తెలుస్తుంటుంది చూడండి, నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. లైటింగ్ అంతా స్టార్ట్ అయింది కదా, అక్కడ నుంచి జాతర ఇవి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ట్రాక్టర్లో వచ్చి గజమాల అంటారు కదా, అది ఊరందరూ కలిసి అమౌంట్ వేసుకొని గజమాల అయితే తెప్పిస్తారు. లేదా ఎవరైనా ఏదైనా మొక్కొని ఉన్న వాళ్ళు కూడా గజమాల ఒకరే కూడా తెప్పిస్తారు. అలా గజమాల అసలు నేను ఈ గంగమ్మని చూసి ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ అయితే అయిపోయింది. మళ్ళీ వస్తున్నాం కదా అనేసి చీర జాకెట్ పూలు అన్నీ కొనుక్కొని వచ్చాను. అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో అసలు. ఇంత దగ్గరికి నాకు తెలిసిన పెరుమాల్పల్లో గంగమ్మని దగ్గరికి ఎప్పుడు రాలేదనుకుంటాను. వచ్చుంటే కూడా నాకు ఐడియా లేదు, ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి. కానీ 4 ఇయర్స్కి అయితే నేను చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. సరే ఇంకా వచ్చాం కాబట్టి అన్నీ తీసుకుని వచ్చాం. ఇంకా పెరుమాల్పల్లి అంటే మేము ఇంతకుముందు యాదమూరులో ఉన్నాం కాబట్టి ఇంకా అక్కడ సరౌండింగ్లో ఉండే వాళ్ళు అందరూ వచ్చిన్నారు. ఈ ఆంటీ వాళ్ళు మాకు అప్పట్లో చాలా క్లోజ్. సో ఇంకా ఆంటీ వాళ్ళతో చాలా రోజుల తర్వాత కలిసామని ఫొటోస్ కూడా తీసుకున్నాను. మా పక్క అయితే గంగమ్మ జాతరని ఇంట్లే చేస్తారు. ఫస్ట్ రోజు అంబిలి పోస్తారు, నైట్ కుంభకూడేస్తారు, మార్నింగే ఏదన్నా వేట కోసే వాళ్ళు కూడా కోసుకొని వెళ్తారు. అండ్ నెక్స్ట్ డే వచ్చి అమ్మవారిని ఊరేగించి చెరువులు అయితే వేసేస్తారు. అంతే, ఓం శక్తి మాలలు వేసేవాళ్ళు వేస్తారు. మా ఆయనతో చాలా రోజుల తర్వాత బండ్లు వెళ్తున్నాను కాబట్టి ఇన్నిసార్లు వీడియో తీస్తున్నాను. అండ్ నా ఫేస్ కూడా చాలా చేంజ్ వచ్చింది హైబ్రోస్ చేసుకున్నాక. నాకు చూసారా డిఫరెన్స్ అసలు? హైబ్రోస్ చేసుకోకముందు నా ఫేస్ ఒకలాగుంటుంది, హైబ్రోస్ చేసుకుంటే ఒకలాగుంటుంది. అందుకే నాకు నా హైబ్రోస్ పైన నా కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవుతుంది అన్నట్లు నాకు. అండ్ ఈ శారీ కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను, చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ అయితే మమ్మీనే కుట్టించారు. ఇంకా గుడి చూసుకొని ఇంకా ఆన్ ది వేనే కాబట్టి పిల్లలు అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సరే పిల్లల్ని కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాము అనేసి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సరే వెళ్ళేపాటికి ఇంకా మా మధ్య పిల్లలు కూడా ఉన్నారు. అందరూ కలిసి ఫొటోస్ తీసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయ్యేటప్పుడు మా అత్త గోసు అండ్ వడపప్పు వేసి కర్రీ చేసి ఇచ్చారు. నేను ఇంటికి వచ్చి మామిడికాయ పప్పు పెట్టాను, అదైతే తింటున్నాము. అండ్ నా శారీ అండ్ నా ఐబ్రోస్ చేంజ్ చేసుకున్నాక ఎలా ఉందో లుక్ చెప్పండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.